అందరికీ నమస్కారం. యా ఇందాక ఆ కారిడార్ నుంచి వస్తుంటే ఫస్ట్ నా పోస్టర్ కనపడింది, కింద లూజర్ అని రాసి ఉంది. తర్వాత అలాగే మిగతా వాళ్ళ టెక్నీషియన్స్, ఆర్టిస్టులే అందరిని చూసి లూజర్ 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 అని రాసి ఉంది. మనసులో నవ్వుకున్నాను, వీళ్ళందరూ లూజర్స్ కాదు, అందరూ విన్నర్స్ అని అనుకున్నాను. అండ్ ముందుగా మీ గురించి మాట్లాడాలి, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఇందాక ఓటీటీ అనేది ఇట్ ఈస్ ఎ న్యూ రెవల్యూషన్, కొత్తగా వచ్చే టెక్నికల్ భాషలో డిస్రప్టివ్ టెక్నాలజీ కమింగ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్. త్వరలో సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఈ ఫోన్లోకి వచ్చేస్తుంది కంప్లీట్లీ. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, అండ్ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ దట్. అండ్ ఓటీటీ అనేది చాలా అంత సులభం కాదు, వెబ్ సిరీస్ అనేది అటువంటి అంత సులభం కాదు. సినిమాలో అంటే ఒక 2-2.5 గంటలు ఒక రూమ్లో పెట్టేసి తలుపులేసేసి క్యాప్టివ్ చేసి ఆడియన్స్ని చూపిస్తారు. క్యాప్టివ్ ఆడియన్స్, అండ్ యూ హ్యావ్ నో చాయిస్. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది చూస్తాము, ఆటోమేటిక్గా ఇంటరప్షన్స్ ఉండవు. సో యూ విల్ సీ ద మూవీ. ఇట్ ఈస్ ఈజీ, లిటిల్ ఈజియర్ దెన్ టు కీప్ యూ క్యాప్టివ్. ఓటీటీ అనేది మనం ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటాము, మధ్యలో లేచి కాఫీ తాగొచ్చు, ఫోన్లు మాట్లాడుకోవచ్చు, అండ్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ ఇంటరప్షన్స్ కమ్. దాన్ని అన్నిటినీ తట్టుకుని ఒక ఓటీటీ, ఒక వెబ్ సిరీస్ తీయాలంటే అంత ఈజీ కాదు. రైటింగ్ అనేది అంత ఈజీ కాదు, యాక్టింగ్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే కూర్చోబెట్టాలి, అదే సోఫాలో అదే చైర్లో కూర్చోబెట్టాలి వాళ్ళని. అండ్ you guys are doing a fantastic job already. You have captured that, Abhilash, and you understood that. నేను నిజంగా లాస్ట్ 2 years నుంచి వెబ్ సిరీస్ చేద్దామని రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నాను. అండ్ ఐ రియలైజ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. It's not that easy at all, and whatever you're doing, I would like to come and sit with you one day and understand this. అండ్ ఆల్ ఐ కెన్ సీ, ఇది చూస్తుంటే ఎవరు డిజైన్ చేశారో పోస్టర్స్ ఇందాను చూస్తూనే ఉన్నాం. ఇట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ నాకు ఈ వెబ్ సిరీస్ని చూడాలి. దిర్ ఇస్ సో మచ్ ఇంటెన్సిటీ. లుక్ ఎట్ దట్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ పోస్టర్, ఏదో సరిగ్గా చేయాలని చూడాలని. దర్శిని చూడండి, లుక్ ఎట్ దట్ ఇంటెన్సిటీ ఇన్ హిజ్ ఐస్. సో యూ ఆర్ టెలింగ్ అ స్టోరీ ఆల్రెడీ విత్ దిస్ పోస్టర్ రైట్ హియర్. And I love it. Whoever designed the poster, whoever's done it, it's fantastic. And లూజర్ నేను వెబ్ సిరీస్ చూశాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కోట్ దట్. ఎందుకంటే ఈ మధ్యన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా చూశాను, ఇంతకుముందు కూడా చూశాను. మొన్న చూసినప్పుడు ఏది గుర్తులేదు నాకు, కంప్లీట్లీ ఐ ఫర్గాట్. ఎందుకంటే ఐ కీప్ సీయింగ్ సో మెనీ ఆల్రెడీ అమ్లా అండ్ మీ ఎవ్రీడే వి వాచ్ అట్లీస్ట్ 1.5-2 hours ఆఫ్ సంథింగ్ ఆర్ ద అదర్. ఏదో ఒకటి చూస్తాం, ఏదో ఒక లాంగ్వేజ్ చూస్తూనే ఉంటాం. సో మాకే మర్చిపోతూ ఉంటాం లాస్ట్ ఇయర్ ఏం చూసాము. బట్ లూజర్ ట్రైలర్ ఇక్కడ కాదు, ఆల్రెడీ చూశాను. లూజర్ ట్రైలర్, లూజర్ 2 ట్రైలర్, సీజన్ 2 ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది లూజర్ 1 చూడవసరం లేదని. దిస్ ఈజ్ ఆల్రెడీ క్యాప్టివేటింగ్ మీ. దెర్ ఇస్ అ స్టోరీ ఆల్రెడీ, అ న్యూ స్టోరీ. అక్కడే నీ సక్సెస్ ఉంది అభిలాష్. దట్స్ వేర్ యువర్ సక్సెస్ ఇస్. యునో ఇందాక ఎవరో మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఫస్ట్ సీజన్ 1 చూడండి అని. అవసరం లేదు అనిపిస్తుంది నాకు సీజన్ 1 చూస్తాం. దిస్ ఈజ్ అ కంప్లీట్లీ న్యూ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆర్ అ స్టోరీ లైన్ విచ్ ఈజ్ ఆల్రెడీ క్యాప్టివేటింగ్. లూజర్ 2కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అ వెబ్ సిరీస్ ఆర్ అ సీక్వెల్, బికాజ్ ఐ ఫేస్ దిస్ ఇన్ బంగారాజు. బంగారాజు మొన్న తీసినప్పుడు ఇప్పుడు ఎంత అందరూ చూశారు, సోగ్గాడే చిన్నాయన అందరూ చూశారు నేను అనుకోలేను కదా. న్యూ ఆడియన్స్ హ్యావ్ కమ్ ఇన్ ద లాస్ట్ 6 years.
ఇప్పుడు ఆ కథ చూస్తేనే ఈ కథ అర్థమవుతుంది అంటే కుదరదు. ఇది సెపరేట్గా తీయాలి, క్యారెక్టర్ని సెపరేట్గా డెవలప్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు టెల్ యువర్ క్యారెక్టర్ అగైన్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడ్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ డన్ దట్. అండ్ ఎవ్రీబడి ఐ మీన్ పేర్లు నాకు గుర్తుండవు, సో ప్లీజ్ డోంట్ మైండ్ మీ. హూఎవర్ హెస్ స్పోకెన్, ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ ఎంతో ప్యాషన్తో, ఎంతో ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ in this web series right there. That is half the success of any web series or any film. When the whole team gets involved and when the captain motivates the whole team, that's where your success is. And looks like I can see jokes being cracked when somebody comes here. అది ఇన్వాల్వ్ అవ్వకపోతేనే అవ్వదు, అది ఇన్వాల్వ్ అయినప్పుడే అవుతుంది. వచ్చి వాళ్ళ మధ్యనున్న కామరేడరీ కానీ, వాళ్ళ మధ్యనున్న ఫ్రెండ్షిప్ కానీ ఉంటేనే ఇదంతా జరుగుతుంది. సో ఎవ్రీబడి ఈజ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి ఎల్సెస్ వర్క్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ హవ్ రియలైజ్డ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ లూజర్ సీజన్ 2, అభిలాష్, అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్. ఐ నో Bharadwaj and Shravan, right? And DOP, fantastic job I can see. All the actors, I'm always partial to actors. Partial actors are good all the time, it's the technicians. So it's like your job to make us act. It's your job to select us. అతను పనికొస్తాడని మీరు కదా సెలెక్ట్ చేసుకోవాలి. So I'm partial to actors. I'm sure you all done a fantastic job, all the actors. And Annie, I'm so happy, Amma. So I've seen you as a little girl. నీతో పాటలు పాడాను, నిన్ను ఎత్తుకుని తిరిగాను. ఐఎమ్ సో హ్యాపీ, అమ్మ. అండ్ సో యూ కమ్ సో ఫార్. ప్లీజ్ సిట్ డౌన్. అండ్ Chetan, I'm glad you're here. You have made the country proud, and you know how to win, you know how to lose, and you have lost, you have come back, you kicked back, and we're all very happy you are here. And who else better to tell how it is to win? Yes, Annapurna Studios doors are open always. We like to encourage people. We like new talent. We like young talent there. And the ecosystem అక్కడ డెవలప్ చేసేది అదే ట్రై చేస్తున్నాం మేము, ecosystem. And the whole ecosystem there is to bring out new talent. నాన్నగారు ఎప్పుడు నాన్నగారు అన్నిటికీ కాలేజీలు ఉన్నాయి, అన్నిటికీ ఎడ్యుకేషన్ ఉంది, మరి ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదు, ఎడ్యుకేషన్ ఉండాలి కదా అన్న ఐడియా నుంచి స్టార్ట్ అయింది. ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ACFM. అండ్ సో దట్ ఈస్ ఆల్సో విత్ స్టూడెంట్స్ లైక్ యూ. కాంట్ బి అ మోర్ ప్రౌడర్ మూమెంట్ ఫర్ అస్. You know, it can't be a more prouder moment for us when you are being appreciated. Like somebody said, this should go, like Venkat, I think. Venkat said that this should be in all languages. Is it you who said? Yeah. I hope you go places today. క్లియర్గా కనపడుతుంది లాంగ్వేజ్కి బ్యారియర్ తప్పిపోయింది. లాంగ్వేజ్కి బ్యారియర్ లేరు. వరల్డ్ హెస్ బికమ్ అ స్మాలర్ ప్లేస్. Any a successful thing, Squid Game was recently, yeah. There are so many. Money Heist is all over. Indian Telugu films are going all over the world now, and all over the place. And in fact, I was surprised. మొన్న నాకు బంగారు రాజుకి రాజస్థాన్లో 22 prints అడిగారు. ఎందుకు అడిగారో కూడా నాకు తెలియదు. 22 discs went there. విత్ తెలుగు, ఐ మీన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్, తెలుగులో హిందీలో కూడా డబ్ చేయలేదు, తీసుకున్నారు వాళ్ళు. సో ఇట్ ఈస్ లాంగ్వేజ్ అనేది తప్పిపోతుంది కంప్లీట్గా. లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ అ బ్యారియర్ ఎనీమోర్, అండ్ ఇట్స్ గోయింగ్ ఎవ్రీవేర్. ఐ విష్ యూ దట్ దిస్ విల్ బీ పిక్డ్ అప్ బై ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. అండ్ what was I going to say? Something else I forgot. It will come back. Anyway, it's gone means it's not important. Okay, so I wish you all the best. And Z Studios tho maaku eppudu మా ట్రావెల్
చాలా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది జీ స్టూడియోస్తో. అండ్ లూజర్ ఇంకేం చేసామమ్మా సుప్రియ? యా, బంగారు రాజు ఆఫ్ కోర్స్. జీ స్టూడియోస్తో బంగారు రాజు అండ్ లూజర్, ఇట్స్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ దే హవ్ బీన్ అనురాధ ఎస్పెషలీ. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అనురాధ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ జీ. And also I would like to thank Supriya in this, who takes care. I will not take any credit, absolutely, other than being there at Annapurna Studios and giving her the freedom to do what she wants to do. And whatever, if you are thankful to her, be thankful to her, not to me. She is the one behind it. And she just informs me, ఇది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. And I say, please go ahead. If you're confident with your team, please go ahead. So, fantastic job, Supriya. And I wish you all the best with this. And next time I want to see Supriya as a writer, not a ghost writer. Okay, and before you ask the question, what is my loser moment? అని అడుగుతావు కదా. Loser moment ఏంటి? It is a crime for me to say I have loser moments. I've been blessed with a beautiful family, beautiful friends, and an industry that supports me. Everyone supports me. Even now, if I say I have a loser moment, it is a crime. I will not say I had loser moments. But my loser moments, they are there. And I'm not trying to say this just being humble or anything. My loser moment comes, నాకు నచ్చిన వాళ్ళు, నాకు దగ్గరైన వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, వాళ్ళని నేను మోటివేట్ చేయకపోతే, వాళ్ళు ఎప్పుడైనా డౌన్గా ఉన్నప్పుడు నేను మోటివేట్ చేయలేకపోతే, దట్ ఈజ్ మై లూజర్ మూమెంట్. That's what I always believed, that I have to motivate people. And that is what, because the universe has blessed me with so much, if I don't do that, I am a loser then. Right? Okay. Thank you, sir.